నమస్తే అండి, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లో ఉంది. నేను ఈరోజు ఒక ఫ్రంట్ టీత్ మిస్సింగ్ కేసుతో మీ ముందుకు వచ్చానండి. మిస్సింగ్ అంటే యాక్చువల్లీ పళ్ళు తీయాల్సిన అవసరం ఎందుకు పడిందంటే, తను యాక్సిడెంట్లో ఏమైందంటే ఆ ఇంపాక్ట్కి పంటి రూట్ ఉంటుంది చూడండి, ఆ రూట్ ఫ్రాక్చర్ అయిందనమాట. మన నోట్లో కనిపించే పంటి భాగం కాకుండా లోపల వేర్లు ఉంటాయి కదంటే, ఆ ఇంపాక్ట్కి, ఆ దెబ్బకి ఏమైందంటే ఆ రూట్ ఫ్రాక్చర్ అయింది. దానివల్ల పళ్ళు తీయాల్సిన అవసరం పడింది అనమాట. సో 3 టీత్ తీసేసి, జనరల్గా పళ్ళు తీసేస్తే ఏంటంటే మనం బ్రిడ్జ్ రూపంలో పెట్టుకోవచ్చు, లేదా ఇంప్లాంట్ రూపంలో పళ్ళు పెట్టుకోవచ్చు. బ్రిడ్జ్లో ఏమవుతుందంటే పక్క పళ్ళ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. పక్క పళ్ళ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఏదైతే రీప్లేస్ చేస్తామో, పళ్ళు పెడతామో, వాటి లైఫ్ ఏంటంటే పక్క వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, అనవసరంగా మంచి హెల్దీ టీత్ని సర్కంఫరెన్షియల్గా అంటే చుట్టూరా మొత్తం గ్రైండ్ చేయాల్సి వస్తుందండి బ్రిడ్జ్లో. అయితే ఇవన్నీ కాకుండా ఏంటంటే, మనం ఇంప్లాంట్స్ పెడితే ఆ పక్క టీత్తో ఇండిపెండెంట్గా, అంటే వాటికి సంబంధం లేకుండా మనం ఇంప్లాంట్స్ పెట్టి వాటిపైన మనం టీత్ రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒకసారి మీకు ఇంట్రాఓరల్ కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను. నేను తర్వాత ఆఫ్టర్ టీత్ ఫిక్సేషన్ ఎలా ఉందో కూడా మళ్ళీ కలిసి చూపిస్తాను. ఓపెన్ చేయండి, స్మైల్ చేయండి. మీరు ఇక్కడ చూస్తే ఈ లిప్ కూడా కుట్లు పడ్డాయి చూడండి, ఈ సూచర్స్ ఇంకా అలాగే ఉన్నాయి. సో ఇక్కడ ఈ టీత్ 3 టీత్ డ్యామేజ్ అయిపోయాయండి. సో వాటి ప్లేస్లో ఇక్కడ ఇంప్లాంట్స్ పెట్టడం జరిగింది. బ్రిడ్జ్ అయి ఉంటే ఏంటంటే ఈ పక్క టీత్, ఈ పక్క ఉన్న మంచి హెల్దీ టీత్ని కూడా అరగదీయాల్సి వచ్చేది. వాటిని అసలు డిస్టర్బ్ చేయకుండా మనం ఇక్కడ ఆనండి, నోరు తెరవండి, ఇక్కడ మనం ఇంప్లాంట్స్ పెట్టాము. ఇప్పుడు ఈ పేషెంట్కి నోబుల్ బయోకేర్ ఇంప్లాంట్స్ పెట్టామండి. సో వీటిపైన, ఇప్పుడు ఈ ఇంప్లాంట్స్ పైన మనం టీత్ రీప్లేస్ చేయబోతున్నాం. క్లోజ్ చేయండి, మీరు పళ్ళు కొరకండి, ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి, ఓపెన్, క్లోజ్. సో ఇమీడియట్ లోడింగ్ పద్ధతిలోనండి. ఇప్పుడు మీరు ఇంప్లాంట్స్ పెట్టి మనము 2 days అవుతుందండి. ఇప్పుడు యాక్చువల్లీ టీత్ ఫిక్స్ చేయబోతున్నాం. టీత్ ఫిక్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు కలిసి చూపిస్తాను. ఒకటి మనం పెట్టింది కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అండి. కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటే స్క్రూ సిస్టమ్తో మనం ఫిక్స్ చేస్తాము. మనం అంటే స్క్రూ సిస్టమ్తో ఫిక్స్ చేసినప్పుడు ఏంటంటే, ఫ్యూచర్లో మనం ఏమైనా టీత్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ అసలు కట్ చేసి తీయాల్సిన అవసరం లేదండి. జస్ట్ స్క్రూని ఉల్టా తిప్పితే అది లూజన్ అయిపోతుంది, తీసి మనం మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడం కానీ లేదా చేంజ్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టీత్ ఫిక్స్ చేసాము, ఒకసారి నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా ఉందని. స్మైల్ చేయండి. ఏదండి, ఇప్పుడు మనం ఇప్పుడే టీత్ రీప్లేస్ చేసామండి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇదో ఈ 3 టీత్ రీప్లేస్ చేసాము. ఇవి అన్నీ న్యాచురల్ టీత్, వీటిని అసలు డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఈ 3 టీత్ మాత్రమే రీప్లేస్ చేయడం జరిగింది. ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి, ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. ఇదండి బెనిఫిట్. ఇంప్లాంట్స్ తోటి మనం టీత్ ఫిక్స్ చేస్తే న్యాచురల్ టీత్ని అసలు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం టీత్ రీప్లేస్ చేయొచ్చు. అండ్ ఇది పర్మనెంట్ రీప్లేస్మెంట్ అండి, మళ్ళీ పక్క టీత్ పైన ఆధారపడకుండా ఉంటుందన్నమాట ఇది. సో చూసారు కదండి, బ్రిడ్జ్ అండ్ ఇంప్లాంట్కి ఉన్న డిఫరెన్స్. మీకు కూడా ఏమన్నా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే అసలు ఇంప్లాంట్ బెటరా బ్రిడ్జ్ బెటరా అని ఇంకేమన్నా దాని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను వీలైనంత తొందరగా ఐ ట్రై టు గెట్ బ్యాక్ టు యూ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.